పనులను కూడా అభివృద్ధి చేశాడు. ఎందుకంటే తీర ప్రాంతంలో అధికంగా ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతంలో మనం ఎటువంటి వనరులు మనం సమీకరించుకొని ఆదాయం పెంచుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతుంటే వీటన్నిటిని కూడా ఇచ్చేస్తారు. మేము ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు మేము చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న దాంట్లో ఎక్కడ మేము వేలు పెట్టలేదు మేడం. పథకాలు కూడా చూసాం, సూపర్ 6 పథకాలు మావే కదా కాపీ కొట్టి వాళ్ళు మరలా దాన్ని ఏదో పెంచిస్తామని చెప్పి ఈ రోజు 2 సంవత్సరాల్లో దేశమాత్రంగా కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మేము అడగట్లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఉద్యోగాల కల్పన కోసం 4,93,000 ఉద్యోగాలు ఆయన హయాంలో తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. వీళ్ళు 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కేవలం 34,108 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ఇది వీళ్ళ యొక్క రికార్డు. మా రికార్డుకి వాళ్ళ రికార్డుకి పొంతం లేనటువంటి అంశం. అట్లాగే మేము చేసినటువంటి శంకుస్థాపన, మేము చేసినటువంటి ప్రాజెక్టులు, గూగుల్ డేటా సెంటర్ కూడా ఉంది కదా మేడం, అదాని అనేటువంటి పదాన్ని వాడకుండా వీళ్ళు ముందుకు తీసుకుపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన అని చెప్పి దీంట్లో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ లో కూడా ఎందుకు చెప్పరు? గూగుల్ డేటా సంస్థకి అదానికి ఏం సంబంధం ఉంది రామారావు గారు? గూగుల్ డేటా సంస్థకి అదానికి ఏం సంబంధం ఉంది? గూగుల్ డేటా సెంటర్ అమెరికాలో సుందర్ పిచాయ్ గారు $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో పెడుతున్నారు. అదానికి ఏం సంబంధం ఉంది అక్కడ? అసలు మీరు మాట్లాడుతున్న మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? అనుసంధానంగానే అది జరుగుతుంది తప్ప మరొకటి కాదు. మీరు అదేమి చేయండి ఇవన్నీ కూడా. ఇదిగో మీరు ఆర్గ్యుమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆర్గ్యుమెంట్ చేయడం ఫస్ట్ చెప్తాను. మీరు నిజంగానే వాళ్ళ పార్టీ నాయకుల యొక్క తత్వం ఏంటంటే వీళ్ళు అబద్ధాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్తారు, నిజమేననుకొని నిజంగానే మనం భయపడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళ యొక్క ప్రతినిధులు కూడా అంతే. నేను ఒక సందర్భంలో మన ఛానల్లో చెప్పాను, ఏదైతే 33,000 ఎకరాలు 20 లక్షల లెక్కన 6,600 కోట్లు అయిద్దంటే కాదు 6 లక్షల కోట్లు అయిద్దని చెప్పాడు వీళ్ళ యొక్క ప్రతినిధి విద్యాసాగర్ గారు. తర్వాత ఫోన్ చేసి అడిగితే ఆయన 4 ఖర్చుకున్నాడు. ఇట్లాంటి దబాయింపు మాటలతో వీళ్ళు వస్తారు. మనకి అనుమానం వచ్చింది వీళ్ళు నిజమే చెప్తున్నారేమోనని మనం వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి దబాయింపు మాటలు మానుకోండి. ఎప్పుడైనా 18 నెలల కాలంలో 3 లక్షల అప్పులు చేసి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు నిజంగానే మమ్మల్ని నమ్మారు. ప్రజలు నిజంగానే మా నాయకుడి మీద కాబట్టి మా నాయకుడి మీద నమ్మకం ఉంది కాబట్టి మీకు 151 స్థానాల నుంచి 11 స్థానాలు తీసుకొచ్చి మాకు ఈ రోజు ప్రభుత్వాన్ని ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఈ రోజు కూడా అర్థం కాని విషయం ఏంటంటే రియాలిటీ తెలుసుకోవట్లే. వీళ్ళు ముగ్గురు ఎవరు? లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. వీళ్ళైతే ఫారెన్ ట్రిప్ కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు తెలియదు. ఈ రాష్ట్రంలో మాత్రం మద్యం షాపులు డెవలప్మెంట్ గురించి మాట్లాడంటే ఆయన పంచాయతీ మీకు ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి దేశం దాటి బయట పోవాలంటే పాస్పోర్ట్ లేదు. అది మీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఈ రోజు వేరే పార్టీ నాయకులు పోతే మీకు ఎందుకు బాధ? వాళ్ళు పోతారా? ఇప్పుడు పోకలు ఉంటారా? జీవితం మొత్తం ఏమైనా రాష్ట్రానికి రాజకీయం లేదు కదా. మీ జగన్మోహన్ రెడ్డి దేశం దాటిపోవాలంటే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి కాబట్టి మీకు బాధ ఉన్నట్టుంది. అందుకే అనుకుంటే ఈ రోజు ఊరికే పవన్ కళ్యాణ్ గారు బయట వినారు, చంద్రబాబు నాయుడు బయటకు వినారని చెప్పి ఏదో కలబొల్లి మాటలు చెప్పి ప్రజలు డైవర్ట్ చేస్తారు. మీరు ఏం కాదు ఈ రోజు అమ్మ ఒకటే మా ఇక్కడ క్లియర్ గా చెప్తా వినండి. ఫస్ట్ రామారావు గారు మీకు రియల్ విషయం చెప్తా వినండి. ఫస్ట్ ప్లీజ్ ఒక నిమిషం మీరు ఫస్ట్ ఒక నిమిషం వినండి. మీరు మాట్లాడడం కానీ మీ మాట్లాడడం కాదు చెప్తా. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ఏం మాట్లాడారు? ఒక నిమిషం వినాయా ఫస్ట్. ఒక నిమిషం విను ఫస్ట్. నేను చెప్పింది ఒక నిమిషం వినండి. ఒక నిమిషం వినండి. మీరు ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం మీరు నమ్ముతున్నారా? తీసుకొస్తే దాంట్లో కూడా వీళ్ళు మళ్ళా 10% లైఫ్ ట్యాక్స్ 10% ని రోడ్డు సేఫ్టీ సెస్ అంట. ఈ రకంగా మీరు దొడ్డిదారిని వేస్తున్నటువంటి సెస్ల గురించి మాట్లాడినాయి బాబు. అవి తీసేయించే పని చేస్తూ అవి తీసే పని మీ పార్టీకి చెప్పండి. ప్రజల్లో మనకు వ్యతిరేకత మేము చేసిన పని మీరు చేశారని చెప్పుకున్నందువల్ల ప్రజల్లో మీకు సానుభూతి రాదు, వ్యతిరేకత వస్తుందని గుర్తు పెట్టుకోండి. మస్తాన్ గారు ఒక్క నిమిషం క్లారిటీ ఇవ్వాలి. ప్రజలకి మేము మభ్యపెడుతున్నాము లేకపోతే ఏదో మేము మాటలు చెప్తున్నాము మేము మాట్లాడుతున్నారు కదా. ఒకటమ్మా, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళకపోవడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ పనిని కూడా మేము ఆపలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో ఆయన అమరావతిని నిర్వీర్యం చేసిన పరిస్థితులు మనం చూసాం. రాష్ట్రంకి వస్తున్న పెట్టుబడులు తరిమికొట్టిన పరిస్థితులు మనం చూసాం. సామాన్య ప్రజలకు భద్రత లేని పరిస్థితులు మనం చూసాం. మేము చెప్పడం కాదు, సామాన్య ప్రజలందరికీ తెలుసు కాబట్టే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకం ఉంది, అట్రాసిటీస్ జరిగాయి కాబట్టే 151 స్థానాల నుంచి 11 స్థానాలు తీసుకొచ్చి మీకు బుద్ధి చెప్పారు. అయినా కూడా ఈ రోజు కూడా వాళ్ళకి రియాలిటీ తెలియట్లేదు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈయన అంటున్నాడు ప్రతిసారి క్రెడిట్ స్టోరీ అంటున్నాడు. రామారావు గారు మీకు అడుగుతున్నా,
క్రెడిట్ చోరీ చేస్తే మాకు ఏం అవసరం ఉంది అసలు? ఈ రోజు మేమైనా జోలో పెట్టుకుంటాం, ఏమన్నా మాకేమైనా 10 రూపాయలు డబ్బులు వస్తుంది అక్కడ నుంచి. ఈ రోజు రాష్ట్రం డెవలప్ అవ్వాలి, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి. ఈ రోజు రాష్ట్రం విభజన తర్వాత మనకు దగ్గర 13 సంవత్సరాల టైం, 13 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు కూడా మనకు రాజధాని లేని పరిస్థితి. పోలవరం ప్రాంతాన్ని మీరు నిర్వీర్యం చేసిన పరిస్థితి, పోలవరం ప్రాజెక్ట్ ఆపేసిన పరిస్థితి చూసాం. అలాగే మీరు ఇందాక శంకుస్థాపన పరిమితం కాదు, మీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా డెవలప్ చేశారంటున్నారు కదా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీకు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కడప జిల్లా అని చెప్పుకుని, మా అడ్డా గడ్డ అని చెప్పుకుని మీరు కడప జిల్లాకి ఏం చేశారు చెప్పండి? ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట ప్రాంతంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసి ఎందుకు మీరు అబద్ధాలు చేసి ప్రజలు మోసం చేశారు? అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి హామీ ఇచ్చి అన్నమయ్య ప్రాజెక్ట్ ఎందుకు చేయలేకపోయారు? కాకినాడ ప్రాంతంలో ఈ రోజు పోర్టులు అని చెప్పి జిల్లా కొత్త జిల్లాలు అని చెప్పి అన్ని జిల్లాల్లో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా? రామారావు గారు ఓకే మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. మస్తాన్ గారు, సో మీరు మాట్లాడిందే నేను అడిగాను. మస్తాన్ గారు, మీరు ఏమైనా ప్రభుత్వంలో లేరు కాబట్టి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తారా అంటే, సో మీ ముందే ప్రత్యక్షంగా ఇద్దరు ఎలా మాట్లాడుకున్నారు, రెండు పార్టీలు ఎలా మాట్లాడుకున్నది మనం చూస్తూ ఉన్నాం. మరేంటి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ప్రోత్సాహం అనేది అసలు ఎంకరేజ్మెంట్ ఒక ప్రభుత్వానికి చెయ్యాలనేది అసలు చరిత్రలో లేదనుకుంటాను కదా. ఇప్పుడు రామారావు గారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు కానీ నేను అడుగుతాను, ఇప్పుడు 2019లో తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడించారు? రామారావు గారు చెప్పాలి. 24లో ఎందుకు ఓడించారు అంటే, ప్రజల ఆశయాలు లక్ష్యాలకు అనుగుణంగా మీరు ఎప్పుడైతే పనిచేయరో మిమ్మల్ని 23కి తీసుకొచ్చారు.